సార్ రీసెంట్ గా వైసీపీ పేజ్ జగన్మోహన్ రెడ్డి గారి పేజ్ లో కూడా మీకు ఎంతమంది కావాలంటే అంతమందిని మీరైతే అరెస్ట్ చేయండి. దీని వెనకాల ప్రజలు ఉన్నారు, అలాగే దేవుడు కూడా ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎవరిది ఆ ఏ పాలన అన్నది కూడా. ఇప్పుడు వైసీపీ పేజీలు ప్రతి దాంట్లో కూడా పోస్ట్ అయితే అయింది సార్. దీని గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు ప్రజలు చాలా నిజాలు తెలుసుకున్నారు, భ్రమ నుంచి బయటకు వచ్చేసారు. నిన్న వాళ్ళ మంత్రి కూడా టీవీలో మేము 3 నెలల్లో చేసామని బుద్ధించారన్నారు. 3 నెలల్లో వీళ్ళని అరెస్ట్ చేస్తాం కాదయ్యా, 3 నెలలుగా మా సిగ్గు శరం ఉంటే మీ కూటమి, మీ ప్రెస్ మీటింగ్, 3 నెలల్లో మీరు చేసిన ప్రామిసుల్ని, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ని ఏం చించారు, ఏం పొడిచారు, ఏం మోసం చేశారు, ఏం దగా చేశారు, ఆ వివరాలు చెప్పండి. సిగ్గు శరం ఉండాలి. ఆ ఎన్నికలు వచ్చి గెలిచి అబద్ధాలు చెప్పి విపరీతమైన అబద్ధాలతోటి ఆ సూపర్ సిక్స్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది చెప్పి దౌర్భాగ్యంగా అబద్ధాలతోటి గెలుచుకొచ్చి ఇవాళ 3 నెలలు మేము కనుక తలుచుకుంటే 3 నెలలు తలుచుకుంటే ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం చేయండి. ఆ సిగ్గు లేదు, ఆ వాగ్దానం అబద్ధాలు, ఈ వాగ్దానం నెరవేర్చలేకుండా పిచ్చి పిచ్చి కూతలకు వస్తున్నారు. మేము ఏం చేస్తారంట, అదే జగన్ మాట పెట్టితే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తే అయిపోద్దా? ఇప్పటితోటి 5 ఏళ్ళతోటి ప్రపంచం ఆగిపోద్దా? ఉదయం అయినాక సూర్యుడు ఉదయించడా అస్తమించినాక మీరు చేస్తే మీకు 10 రెట్లు చేస్తారు. ఉండే ఏదో అహంభావంతో మేము ఏదో తలుచుకుంటే ఏంటి, మీరు తలుచుకునేది బొచ్చు. మీరు తలుచుకున్నది చెయ్యండి. మీరు తలుచుకుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. అది ప్రజాపాలన, అది ప్రజల ముందు మన్ననలు పొందండి. ప్రజలు మోసం చేస్తూ, ప్రజలు దగా చేస్తూ మేము తలుచుకుంటే వాళ్ళ లోపలేస్తాం, వీళ్ళేస్తా, ఈ రౌడీ కవురులు, పిచ్చి కవురులు, గాలి మాటలు మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు. ఈ చేయమని ఎందుకు కాదు ఎన్నుకుంది ప్రజలు. వాళ్ళ అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, రౌడీ రాజ్యం నడపండి అని కాదు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది మీరు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి అవి చేయండి. ప్రజల నమ్మక ద్రోహం చేయకండి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి. ప్రజలు ఆ నమ్మకంతో ఓట్లేసారు, అది చేయండి. ఉన్న వాడిని అరెస్ట్ చేస్తాం, వీడిని అరెస్ట్ చేస్తాం, ఈ గోండా మాటలు, రౌడీ మాటలు. మీరు రౌడీ రాజ్యం కోసం గెలిపించారు ప్రజలు. బుద్ధిహీనమైన మాటలు వస్తాయి. అది ఒకటి సార్. ఇప్పుడు సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నదో ఇంకొక కొద్ది రోజుల్లో ఎలక్షన్ అయ్యే సంవత్సరం కూడా పూర్తి అవుతుందండి. సూపర్ సిక్స్ ఇప్పుడు వచ్చి పూర్తి అయితే అవ్వలేదు సార్. వాళ్ళ ఎన్నికల ముందు ఏదైతే అన్నారో ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ ఇప్పుడు కూటమి నాయకులు 6 నెలల్లోనే మేము ఇచ్చిన ప్రతి పథకం కూడా అమలు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సార్. కానీ ఇప్పుడు సంవత్సరం అయినా సరే ఎందుకని అవి ఇంకా చివరి వరకు అమలు అయితే చేయలేదు అనుకోవచ్చు. అది అమలు చేయలేరు అని ఎన్నికలప్పుడే చెప్పామమ్మా. మా లాంటి వాళ్ళు విశ్లేషకుడు కానీ పార్టీ వాళ్ళు కానీ ఆ 67 లక్షల చిల్లర ఉంటే అయితేనే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందన్నావు కదా చంద్రబాబు. మరి నువ్వు 1,72,000 కోట్లు నీ కాస్ట్ అవుద్ది నేను చెప్పే పథకాలు. మరి అది ఎట్లా అంటే మేము సంపద సృష్టిస్తాం, మేము అన్ని బేరీస్ చేసుకుని మాకు తెలుసు ఎలా చెయ్యాలో అని. ఏం తమ్ముళ్ళు అని పిచ్చపిచ్చ వాగులు వాగారు కదా అప్పుడు మీరు. మరి ఇప్పుడు ఆ సంపద సృష్టిస్తాం ఏమైంది? ఆ వాగుళ్ళు ఏమైంది? అవన్నీ ఉండే పిచ్చివాగుడు, పిచ్చితనంగా ఏదో మాట్లాడుతూ నోటికొచ్చింది వాగుతూ నోటికొచ్చింది చేసి వాళ్ళు చేయలేకపోతారు. ఆ చేయలేకపోతారని ప్రజల ఆగ్రహాన్ని చవిచూడలేక, ప్రజల యొక్క శాపనార్థాలు తట్టుకోలేక ఈ డైవర్షన్, వాడిని అరెస్ట్ చేస్తున్నాం, వీడిని అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఎవరెవరిని అరెస్ట్ చేయబోతారో మీ లిస్టు ఏంటో అందరికీ తెలుసు. మీకు కసి కార్పణ్యం ఏంటో మీకు తెలుసు. మీకు ఆ రోజు ఛానల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు మాట్లాడిన తిట్లు మాత్రమే ఫోకస్ చేశారు. మీరు మాట్లాడిన తిట్లు ఏంటి, మామూలు తిట్లు తిట్టారా మీరు? మీరు అనలేదా డైమండ్ రాణి అనలేదా? కానీ ఆడకూతురు కాదా? మీరు అనలేదా బట్టలోడ తీస్తే తరిమి కొడతాం, కట్రాయర్తో కూర్చోబెడతాం, మీరు వాగలేదా? పాతాళానికి దిగుతాం, మీరు వాగలేదు. పిచ్చివాగుళ్ళు చంద్రబాబు అనలేదా నిన్ను చంపితే దిక్కేవారని అడగలేదా? మీరు మాట్లాడిన కోతలు, మీరు మాట్లాడిన మాటలు, మీ ఛానల్స్ ఉన్నాయి కనుక మీ కూటమికి ఒక 4 ఛానల్స్, ఒక 4 పేపర్లు ఉన్నాయి కదా, దుమ్మెత్తుకుని ఒకదాన్ని చెప్పి 10 మాటలు చెప్పుకున్నారు. వాళ్ళు వాళ్ళు అన్నయ్య చేశారు, మీరు అన్నయ్య దాచిపెట్టుకున్నారు. అవన్నీ ప్రజలు అప్పుడు ప్రజలు ఇప్పుడు అన్ని ప్రజలు పట్టించుకుంటున్నారు. ఎలా తప్పు తెలిసిపోయింది. ఇది ఒట్టి డ్రామా కంపెనీ, ఈ కూటమి అనేది ఒక డ్రామా కంపెనీ. వీళ్ళకి ఇది ఎన్ని కష్టాల్లో కూడా అతను గత ముఖ్యమంత్రి కష్టాల్లో కూడా, పాండమిక్ పీరియడ్లో కూడా, కరోనా పీరియడ్లో కూడా పథకం ఒక్కటి కూడా ఆపకుండా చేశాడు. అంత కష్టాల్లో కూడా ఆయన చేశాడు. మాకు ఈయన ఇప్పుడు ఆరంభం లేదు, ఏమీ లేదు, కష్టాలు చెప్తున్నాడు కథలో అని. ప్రజలు ఇది ఒక డ్రామా కంపెనీ, ఇది
రాజకీయంగా ఈ కూటమి ఒక డ్రామా కూటమి, ఒక అవసరాల కోసం వాళ్ళ స్వార్థ అవసరాల కోసం, ఎజెండా కోసం కలిసే తప్పితే ప్రజల కోసం కాదు. ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని మోసపుచ్చి, ప్రజల్ని ఆ, చింతకు గురి చేసే ఒక దౌర్భాగ్యపు కూటమి ఇది అని ప్రజలు గుర్తు చేశారు. కనుక వీళ్ళు ఏం వాగినా వాక్కున్నా ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారమ్మా. వీళ్ళు వాగుడు అహంభావం ఒళ్ళు పొగరెక్కి మాట్లాడితే ఆ మాటలు ప్రజలు చూస్తూ ఊరుకోరు, సమావేశం చెప్తారు. సార్ నిన్న కూడా ఒక మీడియా ఛానల్ సార్, ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఏపీలో పబ్లిక్ బైట్స్ తీస్తుంటే ఒక చిన్న పాప వచ్చి చెప్పింది సార్, ఉమ్, గతంలో మాకు ఫుడ్ గానీ మా బెంచెస్ గానీ గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి సార్. మాకు అది గతంలో చూసుకుంటే మా ఫుడ్ గానీ చాలా బాగుండేది, కానీ ఇప్పుడు సరైన ఫుడ్ లేదు, అలాగే మాకు అమ్మఒడి లేదు. ఇప్పుడు మా ఇంటికాడ వాళ్ళు మమ్మల్ని చదివించొచ్చన్నా సరే బుక్స్ కి బోలంత అవుతుంది. ఆ ప్రభుత్వం ఉన్నదప్పుడు బాగుండేది, ఈ ప్రభుత్వం ఉన్నదప్పుడు అసలు మాకు ఏవి కూడా రావట్లేదు అని ఇప్పుడు కూడా అంటున్నారు. అవునమ్మా, అదొక అమ్మఒడే కాదు, అమ్మఒడి విషయం అవ్వచ్చు, గ్యాస్ విషయం ఆడవాళ్ళు వెళ్ళి గ్యాస్ అడగండి, గ్యాస్ విషయం అవ్వచ్చు, ఉచిత బస్సు విషయం అడగండి. ఆ, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 15,000, 1,500 నెలకి అన్నారు, వాళ్ళని అడగండి. నిరుద్యోగ భృతి 3,000 అన్నాడు, ఆ పిల్లల్ని కదిలించండి. ఏ వర్గాన్ని కదిలించినా తిట్టిపోస్తున్నారు, ఏ వర్గాన్ని కదిలించినా వాళ్ళ మీద అయిపోయింది కసి ఇప్పుడు. కార్పణ్యం చూపిస్తున్నారు. అది